మా రిపోర్టర్ వచ్చాడమ్మా, మా ఆంధ్రప్రభ రిపోర్టర్ కానీ నానేడి వస్తున్నాడు. అలాగే ఈ పాఠశాలలో హాస్టల్ ఉండేది అనే విషయం ఇప్పుడు హాస్టల్ లేదు, కానీ హాస్టల్లో ఉండి కూడా చదువుకున్న రోజులు ఉన్నాయి. రామోజీరావు లాంటి విద్యార్థులు మనం పాఠశాలలో చక్కగా చదువుకుని ఉపాధ్యాయుల పట్ల సరైనటువంటి దీంతో మనకు ఒక మంచి పాఠాలు తెలుస్తుంది. ఆయన ఎంతో గంటకు ఒక బస్సు కనపడేది, జాగ్రత్తగా నడుచుకుంటూ రావటం, మళ్ళీ నడుచుకుంటూ వెళ్తాం, మళ్ళీ ఎవరి బ్యాచ్ చాలదే, ఏ ఊరి బ్యాచ్ ఆ ఊరే. అలా సరదాగా కబుర్లు చేసుకుంటూ పాఠశాలకు వచ్చి ఆడుతూ పాడుతూ చదువుకుని ఆ స్థితిలో ఇవాళ మనం ఇక్కడికి వచ్చి ఈనాటి విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మనమంతా పూర్తి ప్రధానం. ఎందుకంటే మనలో కూడా చదవకుండా చదివిన వాళ్ళని చాలా 4 నిమిషాలు వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో నేను చూడగలను. వండర్ఫుల్ కదా. వెరీ గుడ్. ఏమండి, నా మాట ఒకటి వినాలి మీరు. ఈ బ్యాచ్ ని పెట్టుకుని ఒక మాట వినాలి. 7374 నుంచండి. రైట్, అందరూ ఒకసారి చూసి ఒక మంచి స్మైల్ ఉండమ్మా. మీరు యూత్ కదా, ఒకసారి చేయట్లో పెట్టండి. అందరికీ హ్యాపీగా టాటా చెప్పండి. రైట్, నెక్స్ట్ బ్యాచ్ 7475. వచ్చినటువంటి దూరాన్ని, ఆ భారాన్ని మర్చిపోయి స్నేహితులు చూడగానే చంద్రశేఖర్ గారు వెరీ నైస్. 75, 76, 76, 77 బ్యాచెస్ సార్. తన అప్పుడే వచ్చిందండి ఆ బ్యాచ్ లో. రండి, నుంచోండి. సినిమాలు చూస్తున్నట్టు కొంచెం ముందు రామ్మా. నువ్వు కూడా కొంచెం ముందు రండి. మీరు కూడా కొంచెం చేయండి ఫోటో. మరి ఇప్పుడు 82 ఏమంటే ముందే చెప్తున్నాం, 83, 84 బ్యాచ్ వాళ్ళు పౌడర్ బాగా రాసుకుని నుంచి ఇప్పుడే వచ్చారు. మరి ఇవాళలాగా ఐస్ క్రీములు లేవు ఆ రోజున, ఇవాళలాగా క్యాడ్బరీ చాక్లెట్స్ లేవు. నారింజ తల మీద ఉప్పు కారం వేసుకుని నాకిన రోజులు. సార్ ఇచ్చాను సార్. సార్ సార్ ఒకసారి ఒక ఫోటోకి రాకపోయినా వచ్చారని చెప్పిన ఉంటాడు. ఆ అభిమానాన్ని ఇప్పుడు ఆత్మీయ సన్మానంగా మలుచుకున్నారు వీళ్ళు. టెన్షన్ల రాజేశ్వరరావు. ఎస్పీఎల్ అంటే ఎన్ని రాజకీయాలు ఉంటాయి? థ్యాంక్ యూ మేడం గారిని మీ అభినందనలు తెలపండి.
కూర్చోండి. లైన్లో కూర్చోండి. ఓకే అండి, మంచి ఫోటోగ్రాఫ్ అక్కడే అక్కడే. ఈ బ్యాచ్ మొత్తానికి కళ్ళజోళ్ళు ఉన్నాయి. సార్ దగ్గర కూడా సార్ ఇదిగో ఈ ఒక్కడికే లేదు కళ్ళజోడు. ఓకే రెడీ సార్ ఇప్పుడే అందరి వార్త, ఇంతకు ముందు వెళ్ళినటువంటి 77, 78 బ్యాచ్ లో తుఫాన్ వచ్చి. ఓకే రెడీ సార్ ఇటు చూడాలండి, సార్ ఇటు చూడాలి. రెడీ సార్ మన పాఠశాలలో ప్రారంభిస్తున్నారు. దానికి సంబంధించిన బ్రోచర్ ని మన మిత్రుల్ని ఎమ్మెల్యే గారిని కూడా, లక్ష్మీప్రసాద్ గారిని, మన ఈ ప్రసాద్ గారిని, మీ అందరికీ కూడా ఈ మైక్ నేను వచ్చే మాట్లాడుతున్నాను. ఈరోజు ఏదో స్పెషల్ డే లాగా ఉంది. అంటే ఎక్కడ చూసినా కానీ పూర్వ విద్యార్థులు 12 ఇక్కడ ఇప్పుడు ఏఎన్ఆర్ కాలేజ్ అటెండ్ అవుతున్నా 75 years గవర్నమెంట్ జూబ్లీ సెలబ్రేషన్ అట. తర్వాత ఇక్కడికి వచ్చేస్తుంటే 50 years అయి ఉంటుంది అనుకోండి. ఇక్కడ చూస్తే 1 day నిజంగా చాలా గొప్ప విషయం. ఇక్కడ అంతా రైతులు కాబట్టి మన గుడివాడ డెల్టా మొత్తం అందరూ రైతులు ఉంటారు. రైతులు ఎంత ఫార్వర్డ్గా ఉన్నారంటే, ఎస్పెషల్లీ కృష్ణా డెల్టా అంటే గుడివాడ, అవునంటారు కదంటారు, గుడివాడ ఏరియానే. అలాంటి చోట చదువు కూడా కావాలని చెప్పి ప్రధానమైన ఇంపార్టెన్స్ ఇచ్చి ఇన్ని పాఠశాలలు నెలకొల్పడం కానీ, ఇన్ని కాలేజీలు నెలకొల్పడం కానీ చాలా గొప్ప విషయం. అందరూ రైతులే చేస్తున్నారు. ఇది నిజంగా మనకి ఇంకెక్కడన్నా సాధ్యం అవుతుందో లేదో తెలియదు కానీ, ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు బిజినెస్ మెన్లు గట్రాలు ఇలాంటివి చేసేవాళ్ళు కానీ, అప్పటి నుంచి కూడా ఫార్వర్డ్ థింకింగ్ మన గుడివాడలో ఉంది, గుడివాడ ఏరియాలోనే ఉంది. ఇప్పుడు పామాలైనా కానీ ఒకప్పుడు గుడివాడే కాబట్టి చరిత్ర మామూలు కాదు. నేను మొదటి నుంచి గుడివాడ నుంచి నేను ఎన్ఆర్ కాలేజ్ చదువుకున్నాను. ఎన్ఆర్ కాలేజ్ తర్వాత ఆర్ఆర్ గుంటూరులో చదివాను. గుంటూరు వెళ్ళేటప్పుడల్లా ప్రతిరోజు నుంచి ట్రావెల్ అనేది ఉంది. చూసుకుంటూ వెళ్ళేవాడిని. నేను మొట్టమొదటిసారి ఈ పాఠశాలలో అడుగుపెట్టే అదృష్టం తగిలింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ అందరికీ కూడా వానపాముల అందరూ మరి వానపాముల ఇంకెక్కడెక్కడ సర్వ్ చేసేదో ఇదైతే తెలియదు కానీ ఏ విలేజెస్ ఉండేటప్పుడు 70-80 ఊళ్ళు ఉన్నాయంటే గ్రేట్ బిగినింగ్ అండి. నిజంగా ప్రతి ఒక్కరు గర్వంగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఇది. అంటే 100 ఏళ్ల క్రితమే ఈ చుట్టుపక్కల 70-80 గ్రామాలకి విద్య నేర్పించిన స్కూల్లో మీరు కూడా చదువుకున్నందుకు, పూర్వ విద్యార్థులైనందుకు మీరందరూ కూడా గర్వంగా ఫీల్ అవ్వండి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ ది సెలబ్రేషన్. నాకు పూర్వ విద్యార్థుల సెలబ్రేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్. మాతో అందరితోనూ అనుబంధం మళ్ళీ గుర్తు చేసుకుంటాం అనమాట. మీరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఎవ్రీబడి
enjoy your day. I don't take up much time, and good luck everybody. Thank you one and all for inviting me to this celebration. Thank you. మా అతిథులు వచ్చే ముందు పూర్వ ఉపాధ్యాయులందరూ కూడా అందుబాటులో ఉన్నది. అక్కడ అవకాశాలు కూడా ఉంటే అబ్బో వచ్చాడు. నా పేరు కొల్లి నరసింహరావు అండి. నేను జమీదింటిపూర్ నుంచి వచ్చి వానపాలెంలో చదువుకున్నాను. 6వ తరగతి నుంచి 11వ తరగతి అదే ఎస్ఎల్సి వరకు చదువుకున్నాను. ఎస్ఎల్సి 1963-64 బ్యాచ్లో నేను పాస్ అయ్యాను. తర్వాత తెలిసింది నేను స్కూలు సెకండ్ వచ్చానని ఎస్ఎల్సిలో. చాలా నాకు ఆనందమైంది అప్పుడు. ఆ తర్వాత మా పేరెంట్స్ కూడా చాలా ఆనందపడ్డారు. తర్వాత నేను పియూసి, బిఎస్సి, ఎంఎస్సి అప్లైడ్ ఫిజిక్స్ ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను. తర్వాత పిహెచ్డి కోసం బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వెళ్ళాను. అక్కడ పిహెచ్డి చేశాను. పిహెచ్డి చేసి తర్వాత సైంటిస్ట్గా అపాయింట్మెంట్ అయిందండి. సైంటిఫిక్ ఆఫీసరు, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసరు. మాట్లాడండి. నేను వీరభద్రాన్ని 1963-64లో ఎస్ఎస్ఎల్సి కంప్లీట్ చేసి తర్వాత పై చదువులకి గుడివాడ ఏఎన్ఆర్ కాలేజీకి, తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేశాను. 1975 నుంచి ఎడ్యుకేషన్లోనే ఉన్నాను. జూనియర్ లెక్చరర్గా, తర్వాత లెక్చరర్గా సిద్ధార్థ కాలేజీలో 30 years చేసి 2007లో రిటైర్ అయ్యాను. ఉంది నా క్లాస్మేట్స్ అందరినీ అంటే 50 ఏళ్ళ తర్వాత 40 ఏళ్ళ తర్వాత కలుసుకునే వాళ్ళని చాలామంది. చాలా సంతోషంగా ఉందండి. చాలా సుహృద వాతావరణంలో మేమందరం కలుసుకోవటం ఒక వేడుకగా ఉంది. 100 సంవత్సరాల వేడుకని మేము మా కళ్ళారా చూడటం, ఈ స్కూల్కి మరింత పురోభివృద్ధి కావడానికి చేయూతని, సహకారాన్ని అందజేస్తామని మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాం.